ఫ్రాంక్ మోరిస్ అనే ఒక వ్యక్తి ఇవన్నీ ఇవన్నీ వట్టివే, పునరుద్ధానాలు ఇవన్నీ చెప్తుంటారు, అన్నీ ఒట్టి మాటలు ఇవన్నీ. ఇది కాదని నేను ప్రూవ్ చేస్తాను. పునరుద్ధానం అనేది లేదు, యేసు తిరిగి లేచాడు అనేది అవాస్తవం, దాంట్లో సత్యం లేదు, దాన్ని నేను ప్రూవ్ చేస్తానని యెరూషలేము బయలుదేరాడంట. సరే, వీళ్ళకి సంబంధించిన బ్యాచ్ అంతా ఉంటుంది కదండి. వాళ్ళు అన్నారంట, ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము ఇస్తాం, వెళ్ళు, పునరుద్ధానం అనేది అబద్ధం, యేసు ప్రభు తిరిగి లేవలేదని నువ్వు ప్రూవ్ చేయి, దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, అధ్యయనం చేయి, ప్రతి చోటుకు వెళ్ళి విచారించు, అన్ని గమనించు అని ఆయనకు చెప్పడం జరిగిందండి. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యేసు ప్రభు సంచరించిన ప్రదేశాలు, ఆయన పుట్టిన ప్రదేశాలు, వాటన్నిటి గురించి ఊరికే ఏదో చూసి చెప్పడం కాదండి, ప్రతీది కూడా అధ్యయనం చేసి చివరికి ఆయన ఒక పుస్తకం రాశాడండి. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు వచ్చేసి ఊ మూడ్ ద స్టోన్ అని, ఎవరి రాయిని దొర్లించారు అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశాడంటే, యేసు పుట్టింది వాస్తవం, యేసు ప్రభు జీవించింది వాస్తవం, యేసు ప్రభు మరణించింది కూడా వాస్తవం, యేసు ప్రభు తిరిగి పునరుద్ధానుడే లేచాడనేది కూడా వాస్తవం అని ఆయన ఒక పుస్తకంలో రాసి అందించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అనేకులు సాక్షులు దానికి. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎందరో యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి ఎన్నో అనుమానాలు, ఎన్నో సంశయాలు పెట్టుకొని, ఎన్నో అనుమానాలతో ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుదామని నేను బైబిల్ చదివానని. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రియులారా, ఆయన బైబిల్ ఎందుకు చదివారంటే, బైబిల్లో ఉన్న తప్పులన్నీ చూసి ప్రపంచానికి చెప్పాలని బైబిల్లో తప్పులు వెతకడం ప్రారంభించారంట. వారే సాక్ష్యం ఇస్తారు, బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్లో ఉన్న తప్పులు కాదు కదా, నా తప్పులన్నిటిని బైబిల్ నాకు చూపించింది.